ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టానికి రంగసిద్ధమైంది. రాజధాని ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా ఈ నివాస సముదాయాల్లో ప్రారంభించనున్నారు. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సచివాలయ ఉద్యోగుల కోసం 4,000కు పైగా ఫ్లాట్లను ఏపీసీఆర్డీఏ నిర్మించింది. వీటితో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, అనుబంధ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా సిద్ధం చేశారు. అమరావతిలో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రజాప్రతినిధుల నివాస వసతులు సిద్ధం కావడంతో రాజధానిలో ప్రభుత్వ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగనున్నాయి. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం అమరావతి అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టానికి రంగసిద్ధమైంది. రాజధాని ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 13వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా ఈ నివాస సముదాయాల్లో ప్రారంభించనున్నారు. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సచివాలయ ఉద్యోగుల కోసం 4,000కు పైగా ఫ్లాట్లను ఏపీసీఆర్డీఏ నిర్మించింది. వీటితో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, అనుబంధ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా సిద్ధం చేశారు. అమరావతిలో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రజాప్రతినిధుల నివాస వసతులు సిద్ధం కావడంతో రాజధానిలో ప్రభుత్వ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగనున్నాయి. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం అమరావతి అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సచివాలయ ఉద్యోగుల కోసం 4,000కు పైగా ఫ్లాట్లను ఏపీసీఆర్డీఏ నిర్మించింది. వీటితో పాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, అనుబంధ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా సిద్ధం చేశారు. అమరావతిలో పరిపాలనా కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు ప్రజాప్రతినిధుల నివాస వసతులు సిద్ధం కావడంతో రాజధానిలో ప్రభుత్వ కార్యకలాపాలు మరింత చురుగ్గా సాగనున్నాయి. మొత్తంగా ఈ ప్రారంభోత్సవం అమరావతి అభివృద్ధిలో మరో